పరపీడనలో నలిగిపోతున్న భారతదేశ స్వతంత్రత కోసం అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే మరికొంతమంది వీరులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతులను చేయడం మాత్రమే కాక దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ భూమి మీద వారి రక్తాన్ని చిందించి దేశభక్తిని చాటుకున్నారు. అటువంటి వీర పురుషులు త్యాగధనులలో చంద్రశేఖర్ ఆజాద్ అగ్రగణ్యుడు. బాల్యదశ నుంచి అతడు బ్రిటిష్ వారి మీద విప్లవ సమరశంఖం పూరించాడు. 1906 జూలై 23న సీతారాం తివారీ, జగ్రానీ దేవి అనే నిరుపేద దంపతులకు జన్మించిన చంద్రశేఖర్కు చిన్నతనం నుంచే సాహస కార్యాలపై మక్కువ ఎక్కువ. ఫిరంగి ఆటకు మందుగుండు కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు తన తండ్రి పనిచేసే తోటలోని పండ్లు కోసి అమ్మి మందుగుండు కొన్నాడు. ఆ విషయం తెలిసిన తండ్రి చంద్రశేఖర్ని తీవ్రంగా దండించాడు. తోట తండ్రి స్వంతం కాదని తెలుసుకున్న చంద్రశేఖర్ తను చేసింది దొంగతనం గనుక ఇకపై ఎప్పుడూ అటువంటి పని చేయకూడదని దృఢంగా నిర్ణయించుకున్నాడు. చంద్రశేఖర్లో దొంగతనం, అసత్యం, అవమానతలపై విపరీతమైన విముఖత ఏర్పడింది. కాశీలో ఒక విద్యా సంస్థలో చేరి సంస్కృతం మీద పట్టు సాధించాడు. అనేక ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసిన చంద్రశేఖర్కు మన దేశము సంస్కృతుల పట్ల గౌరవం పెరిగింది. 1921లో విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని 14-15 ఏండ్ల విద్యార్థులకు నాయకత్వం వహించి ఊరేగింపు జరపగా చంద్రశేఖర్ను అరెస్ట్ చేశారు. అక్కడ న్యాయమూర్తి అతని పేరు అడిగితే అప్పుడు నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు ఇండిపెండెన్స్, నా ఇల్లు జైలు అని చెప్పారు. ఈ మాట విన్న న్యాయమూర్తి ఆగ్రహించి చంద్రశేఖర్కు 15 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఇక అప్పటి నుంచి చంద్రశేఖర్ పేరు ఆజాద్ అయ్యింది. చంద్రశేఖర్ జీవితాంతం స్వేచ్ఛను కోరుకున్నారు. కానీ కోర్టు విధించిన శిక్ష, పోలీసుల యొక్క అవమానకర ప్రవర్తనతో తీవ్రమైన ఆత్మాభిమానం కలిగిన ఆజాద్ ఇక తానెప్పుడు పోలీసులకు చిక్కనని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమే తప్ప సజీవంగా మాత్రం పోలీసుల చేతికి చిక్కనని, ఆజాద్గానే జీవిస్తానని, మరణాన్నైనా ఆజాద్గానే స్వీకరిస్తానని ఒక బహిరంగ సభలో ప్రకటించాడు. విద్యాభ్యాసం కొనసాగించాలనుకున్న ఆజాద్ దృష్టి చదువు మీద నిలబడలేదు. రష్యన్ విప్లవం, ఫ్రెంచ్ విప్లవం గురించి సమాచారం చదివి ఉత్తేజితుడయ్యాడు. అనేక రాష్ట్రాలు, పట్టణాలలో పర్యటిస్తూ అనేక మంది విప్లవకారుల్ని కలుసుకొని వారితో చర్చలు జరిపేవాడు. ఆ రోజుల్లో సాయుధులైన విప్లవకారులు కొందరు ఆశ్రయం కోసం, ఆహారం కోసం, అమాయకులైన కొందరు సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపుతూ ఉండేవారు. విప్లవకారులు ఆకలితో అలమటించి చనిపోయినా పర్వాలేదు గాని అమాయకుల్ని ఏమి చేయకూడదని, దేశద్రోహుల్ని దండించడానికే సాయుధ పోరాటమని నొక్కి చెప్పేవాడు ఆజాద్. అలాంటి వారందరూ ఆయన వాదనలకు తలవంచారు. లాలా లజపతి రాయ్ని గాయపరిచిన శాండర్స్ ని చంపడానికి చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, జయగోపాల్లు వ్యూహం పన్ని శాండర్స్ ను హతమార్చారు. లాహోర్లో పోలీసులు వీరి కోసం అణువణువు గాలిస్తున్నారు. 1920 అక్టోబర్ 7న భగత్ సింగ్ కు ఉరిశిక్షను విధించారు. ఈ వార్త విన్న ఆజాద్ ఎంతో బాధపడ్డాడు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా వైస్రాయ్ ప్రయాణం చేసే రైలు పెట్టెను పేల్చివేసేందుకు పథకం వేశాడు. కాంగ్రెస్ అభ్యర్థన మేరకు ఆజాద్ ఆ పథకాన్ని వాయిదా వేశాడు. అయితే ఆజాద్కు తెలియకుండా ఆయన అనుచరుడు యశ్పాల్ రైలు పెట్టెను పేల్చివేశాడు. కానీ వైస్రాయ్ ప్రాణాలతోనే బయటపడ్డాడు. ఆ తర్వాతి రోజే ప్రారంభమైన కాంగ్రెస్ మహాసభల్లో మహాత్మా గాంధీ వైస్రాయ్ రైలు కింద బాంబు పేలుడును ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. చాలా మంది కాంగ్రెస్ సభ్యులకు ఆ తీర్మానంపై విముఖత ఉన్న గాంధీజీని కాదనలేక ఓట్లేశారు. స్వల్ప మెజారిటీతో ఆ తీర్మానం నెగ్గింది. అంతేకాక గాంధీజీ విప్లవకారులను, వారి మార్గాన్ని, పద్ధతులను, వారి ఉద్దేశాలను నిశితంగా విమర్శిస్తూ యంగ్ ఇండియా పత్రికలో ఒక వ్యాసం కూడా రాశారు. ఈ విషయాలు తెలిసి గాంధీజీ వంటి వారు కూడా తమ విప్లవోద్యమాన్ని అపార్థం చేసుకుంటున్నందుకు ఆజాద్ చాలా బాధపడ్డాడు. ప్రజల మనసులో విప్లవోద్యమం పట్ల అపోహలను కలిగించే గాంధీజీ వంటి వారి ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం బాంబు తత్వం అనే పేరుతో ఒక కరపత్రాన్ని తయారు చేసి అనుచరుల సాయంతో విస్తృతంగా పంచాడు. కాకోరీ ఉదంతం తర్వాత ఆజాద్ కోసం పోలీసుల గాలింపు అధికమైంది. మరోవైపు ఆజాద్ అనుచరులందరూ అమరులయ్యి, కొందరు అరెస్ట్ అయ్యి, కొందరు ఆంగ్లేయులు చూపిన ఆశలకు లొంగి విప్లవ ద్రోహులుగా మారి సుఖ విలాసాలతో విలాసవంతమైన జీవితం గడుపుతూ కొందరు ఇలా చాలా మటుకు దూరమయ్యారు. 1931 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ, వైస్రాయ్ల మధ్య జరిగిన ఇర్విన్ ఒడంబడిక ప్రకారం స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు పాలైన వారిని విడుదల చేయవలసి ఉంది. ఈ సందర్భంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను కూడా విడిపించుకోవాలని ఆజాద్ తాపత్రయపడ్డాడు. అయితే గాంధీజీ తాను అహింసావాదిని గనుక హింసావాదులను విడిపించడం కోసం తానేమీ చేయలేనని చెప్పారు. పండిత్ నెహ్రూ నుంచి కూడా ఆజాద్కు ఎలాంటి సహకారము లభించలేదు. వారి ధోరణి ఆజాద్కి చాలా దుఃఖం కలిగించింది. మార్చి 23న భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఆంగ్లేయ ప్రభుత్వం ఉరితీసింది. ఆ సంఘటనకు 24 రోజుల ముందే చంద్రశేఖర్ ఆజాద్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆపాటికే ఆజాద్ను పట్టించిన వారికి 30,000 రూపాయల బహుమతిని ఆంగ్లేయ ప్రభుత్వం ప్రకటించి ఉంది.
ఆయనను సజీవంగా లేక నిర్జీవంగా పట్టుకునే పనిని ప్రభుత్వం తన గూఢచారి విభాగంలోని రాయ్ శంభునాథ్కు అప్పగించింది. చంద్రశేఖర్ ఆజాద్ అనుచరుల్లో ఒకడైన వీరభద్ర తివారీ ఆంగ్లేయ ప్రభుత్వం ఇచ్చే నెలకు 200 రూపాయల జీతానికి ఆశపడి ఆజాద్ కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వడం మొదలుపెట్టాడు. 1931 ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు కొందరు అనుచరులను ఆల్ఫ్రెడ్ పార్కులో కలిసి చర్చించాలని నిర్ణయించడమైంది. ఈ విషయాన్ని వీరభద్ర తివారీ పసిగట్టి సబ్ ఇన్స్పెక్టర్ రాయ్ శంభునాథ్కు సమాచారం ఇచ్చాడు. ఆజాద్ ఆల్ఫ్రెడ్ పార్క్ వైపు వెళ్తుండడం ఒక గూఢచారి గమనించాడు. పరుగు పరుగున వెళ్లి సబ్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇచ్చాడు. ఆల్ఫ్రెడ్ పార్కులో సహచరుడితో సంభాషిస్తున్న ఆజాద్ను 80 మంది సాయుధ పోలీసులు ఒక్కసారిగా చుట్టుముట్టారు. పోలీస్ సూపరింటెండెంట్ నాట్ బావర్ వచ్చి రావడంతోనే ఆజాద్ తొడపై తుపాకీతో కాల్చాడు. వెంటనే తేరుకున్న ఆజాద్ మెరుపుల తన జేబులోని రివాల్వర్ తీసి నాట్ బావర్ చేతిని కాల్చాడు. చుట్టూ మూగిన పోలీసుల కాల్పులను తప్పించుకుంటూనే తన సహచరుణ్ణి అక్కడి నుంచి తప్పించాడు. తుపాకుల మోత విని చుట్టుపక్కల వేల మంది జనం కాలేజీ విద్యార్థులు పార్కు చుట్టూ గుమిగూడారు. హిందుస్థానీ పోలీసు బంధువులారా, నేను మీ అందరి స్వతంత్రం కోసమే పోరాడుతున్నాను. ఎందుకు మీరు కూడా నా మీద గుళ్ళు కురిపిస్తున్నారు? కొంచెం ఆలోచించండి అన్న ఆజాద్ విజ్ఞప్తి బ్రిటిష్ వాళ్ళు విసిరే జీతండాలకు ఆశపడే పోలీసుల తలకెక్కలేదు. ఆజాద్ పార్కు చుట్టూ గుమిగూడిన వేలాది జనం సాక్షిగా ప్రళయకాల రుద్రునిలా విజృంభించి పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుల్లా ఒంటరిగా 100 మంది శత్రువులతో 32 నిమిషాలు సింహ పరాక్రమంతో పోరాడాడు ఆజాద్. విప్లవ చరిత్రకే మకుటాయమైన పోరాటం అది. ఆజాద్ వద్దున్న గుళ్ళన్నీ అయిపోయాయి. చివరి గుండు 10 ఏళ్ల క్రితం వారణాసిలో తాను జీవించుండగా పోలీసులకు చేజిక్కనని, జీవితాంతం ఆజాద్గానే జీవిస్తానని చెప్పిన ప్రతిన గుర్తుకొచ్చింది. ఆజాద్ చేతిలోని రివాల్వర్ తన తల దగ్గరకు వెళ్ళింది. ఆ చివరి గుండు 24 ఏళ్ల ఆజాద్ తలని ఛిద్రం చేసింది. ఒక వీర కిషోరం నేల కొరిగింది. ఒక ధృవతార నింగికెగిసింది. నేటి తరానికే కాదు, భావి తరాలకు సైతం ఆదర్శం ఆజాద్. నీతి, నిజాయితీ, స్త్రీల పట్ల గౌరవం, ఆశయ సాధనకు కట్టుబడి ఉండడం ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆదర్శాలు.